హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కర్రీ రెడీ చేస్తున్నాము. చూడండి, చిక్కుడుకాయలు ములంకాడ కర్రీ చూసే విధానం చూడండి. ఫ్రెండ్స్, 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా ఉల్లిపాయలు వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు 3 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, చూడండి. కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మనం టమాటా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు 2 టమాటాలు వేసుకోవచ్చు. బాగా ఉడకాల. చూడండి ఫ్రెండ్స్, టమాటా కొద్దిగా వేగింది కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పిక్కలు ఉన్నాయి కదా, చిక్కుడుకాయ పిక్కలు మనం మామూలు కూర చేసుకుంటే చిక్కుడుకాయలు అన్నమాట. ఇవి చూడండి, బాగుంది. ఇవి కూడా ఇలా దోరగా వేయాలి. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. చూడండి, ఇప్పుడు బాగా ఉడికింది కదా. అప్పుడు మనం ఇందులో ఉప్పు కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 స్పూన్ కారం వేసుకుందాం. కొంచెం వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే చిన్నది పసుపు కూడా వేసుకోవచ్చు. ఉప్పు కారం బాగా దీనికి కలాలా. చూసారా అంత బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. చూసారా, చూడండి ఫ్రెండ్స్, మనం చిక్కుడుకాయ పిక్కలు ములంకాడ కర్రీ అలా చేస్తున్నాము. చూసారా, ఇప్పుడు ములంకాయలు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం వాటర్ వేసిన తర్వాత ఇది అలాగా ఉడుకుతుందో చూసారా, బాగా ఉడకాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చిన్నది, ఎక్కువ వేయకండి, వాసన వచ్చేది. చూడండి ఫ్రెండ్స్, మన చిక్కుడు పిక్కలు ములంకాడ కర్రీ ఎలా ఉందో. వావ్, మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం చిన్న చింతపండు వేసుకోవచ్చు. ఎందుకంటే ములంకాడ కాబట్టి టేస్ట్ ఉంటుంది చింతపండు వేస్తే.
చూడండి ఫ్రెండ్స్, మనం చింతపండు కొంచెం వేసుకోవచ్చు. చింతపండు వేసిన తర్వాత కొంచెం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో కర్రీ. చూడండి ఫ్రెండ్స్, మన కూర రెడీ అయింది. చూసారా బాగా ఉడికింది కదా. ములంకాయలు కూడా ఇలా ఉడకాలి. చూసారా ఎలా ఉడుకుందో. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. వావ్, ఇంకా కొంచెం వాటర్ ఎగిరిందా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా గ్రేవీగా ఉండాలంటే ఇలా ఉంచండి. మా గ్రేవీ అవసరం లేదంటే చింతపండు వేస్తే ఎగురు పెద్దగా బాగోదు, కొంచెం పులుసులా ఉండాలి. ఎందుకంటే మనం చింతపండు వేస్తాం కదా, ములంకాడికి చింతపండు వేస్తేనే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ పిక్కలు అలా ఉండిపోతున్నాయని ఇందులో వేస్తే నేను అయినా కూడా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కర్రీ. తింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ములంకాడ చిక్కుడు పిక్కల కర్రీ. సరే ఫ్రెండ్స్, మీకు వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొద్దిసేపు అయితే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలా ఉందో చూద్దాం కర్రీ. చూసారా మన కూర దగ్గరికి అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, మీరు ఇలా చేస్తే కూర చాలా బాగుంటుంది. ముందుగా 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు ఇలా వేసుకుని 4 ములంకాయలు, కొన్ని చిక్కుడు పిక్కలు, 2 స్పూను సగం కారం, స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వండుకోండి. చూసారు ఫ్రెండ్స్, కర్రీ తింటుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇలా రావాలి గ్రేవీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదిగో మీరు కూడా గ్రేవీ ఎలా వచ్చేలా చేయండి. మరి పలసగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ టైప్లో రావాలన్నమాట. ఇలాగొస్తే చూడండి కూర ఎంత బాగుందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, కూర రెడీ.